నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. 5 రోజులుగా ఎమ్మిగనూరులో గోవిందమ్మ దీక్ష విరమించాలంటూ పోలీసులు గోవిందమ్మకు న్యాయం జరిగేంతవరకు నిరాహార దీక్ష ఆగదు. ప్రజా సంఘాలు గత 5 రోజులుగా చేపట్టిన కల్లకుంట్ల గోవిందమ్మ దీక్షను విరమింపజేసేయాలని ఎమ్మిగనూరు టౌన్ సిఐ సుదర్శన్ రెడ్డి, కోసగి సిఐ మంజునాథ్, మంత్రాలయ సిఐ రామాంచులు, పెద్ద కడబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డిలో దీక్షా శిబిరానికి చేరుకొని బాధితురాలు గోవిందమ్మను ప్రజా సంఘాలకు విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు. నన్ను వివస్త్రను చేసి అవమానపరిచిన అసలైన నిందితులను అరెస్ట్ చేసేంతవరకు, సెక్షన్ అలర్ట్ చేసేంతవరకు దీక్ష విరమించబోమంటూ కల్లగుంట్ల గోవిందమ్మ ప్రజా సంఘాలను పోలీసులకు తెగేసి చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. గోవిందమ్మకు మద్దతుగా అవసరమైతే 1000 రోజులైన దీక్షను ఇలాగే కొనసాగిస్తామని ముక్త కంఠంతో నిందించారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు సందర్శించాలి కలెక్టర్ గారు, ఎస్పీ గారి గ్రామాన్ని వెంటనే. రచించాలి పోలీసుల మండి వైఖరి. పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. ఈ రోడ్లో ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్కి కంప్లైంట్ చూస్తున్నాయి. మీకు నిరసన తీసుకుని ఆపుతుంది, కానీ నిరసన ఏమి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాలి. మీరు ప్రజలకు నేను డిక్లేర్ చేస్తున్నాను, ఆలోచించి ఏమి ఇబ్బంది లేకుండా తీసుకోండి. మళ్ళీ ఒకసారి దయచేసి ఇవ్వండి. దాంట్లో మీ యొక్క నిరసన లిపి యొక్క మీ యొక్క హక్కును అడిగేదానికి అవకాశం ఉంది. మీడియా పరంగా ఇవ్వండి, లేకపోతే స్పీక్గా ఇవ్వండి. ఏమంటే సెక్షన్గా ట్రాఫిక్ అండ్ పబ్లిక్ అనేది ఉంది కాబట్టి కమిషన్ పబ్లిక్ ఇబ్బంది లేని మీకే ఇబ్బంది ఉన్నట్టుంది సార్. అయితే దీన్ని సాధ్యమైనంత వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి దయచేసి. మేమైతే శాంతి భద్రతలకి మేము పబ్లిక్ మేము శాంతియుత నిరాహార దీక్షలు అలాంటి సోప సర్కిల్లో చేస్తామండి అని ఇచ్చికాసే కూర్చున్నాం సార్. మీరు చెప్పిన విషయాల్లోనే ఇప్పుడే మీకు విషయాలని చెప్పాము. అవును సార్, 3 విషయాలు చెప్పారు. 3లో 2 ఓకే చెప్పారు, వస్తారు చేస్తారు. అవి విషయాలు చెప్పిన తర్వాత ప్రొటెక్షన్ ఆల్రెడీ మీరు చెప్పకుండానే టికెట్ నడుస్తూ ఉంది. ఇంకొక విషయం చెప్పారు, యాడ్ చేసే విషయాలు అవి ఇంకా అందరూ చేస్తారు. ఆమె బలంగా సార్, ఇది కేవలం ఎస్పీ గారు, కలెక్టర్ గారు వీళ్ళు మా మీద దళితులనే వివక్షతోనే రాకుండా ఉన్నారు. రక్షణ కల్పించాలి గోవిందమ్మ కుటుంబానికి వెంటనే. రక్షణ కల్పించాలి. అసలైన నిందితులను రిమాండ్ కు వెంటనే తరలించాలి. పోరాడతాం గోవిందమ్మకు న్యాయం జరిగేంత వరకు. వర్ధిల్లాలి దళిత ప్రజా సంఘాల ఐక్యత.